గుంటూరు కారం లాంటి బిగ్ బడ్జెట్ మూవీకి సోలో రిలీజ్ అయితేనే మేబీ డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? సంక్రాంతికి ఎప్పటికీ చరిత్ర అది 3 నుంచి 4 సినిమాలు రావాల్సిందే. ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. డబ్బింగ్ సినిమాలు ముందు మనదానికే దిక్కులేదంటే ఇప్పుడు డబ్బింగ్ వరకు ఎవరు ఆలోచిస్తారు? ఫైటింగ్ అని ఏం చేస్తాం? ఇప్పుడు తెలుగులో ఎన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఏం చేయలేం కదా. తెలుగు సినిమాలకు ముందు థియేటర్ తర్వాత ఏమైనా ఉంటే వేసుకుంటాం. అంటే ఇప్పుడు అట్లా చేయలేము. ఎందుకంటే ఇప్పుడు సైంధవ్ ఉంది, అలా December 21 సలార్ జరగడం వల్ల ఆయన December 7th వెళ్ళాడు, సైంధవ్ సంక్రాంతికి చేసుకున్నాడు. సో ఒక మూమెంట్ వల్ల రెండు మూడు సినిమాలు చేంజ్ అయిపోయాయి. సో ఇక్కడ అలాంటిది ఈ ఆర్డర్లోనే మీరు రిలీజ్ చేయండి, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలేము. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఎలా రికవర్ చేసుకోవాలి అనేది ప్రొడ్యూసర్కు టార్గెట్ ఉంటుంది కాబట్టి ఎవరిని మేము రిస్ట్రిక్ట్ చేయలేము. అది రేపు ఫోన్లో చెప్తాను, ఒకసారి క్యాలిక్యులేషన్. కాదమ్మా, నేనేమన్నా కంప్యూటర్ లక్ష్మి నువ్వు అడగగానే చెప్పడానికి. ఇప్పుడు మీ తాకిడిని తట్టుకోవడానికే నేను ఆలోచించాల్సి వస్తుంది, ఏం అడుగుతున్నారు, ఏం చెప్పాలని. సార్ అంటే మొన్న ఒక న్యూస్ వచ్చింది, గేమ్ చేంజర్ సెప్టెంబర్ ఏదో రిలీజ్ చేస్తానని మీరు ఎవరితో చెప్పి మీరే అన్నట్టుగా మళ్ళీ నువ్వు సంక్రాంతికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయావు. మాట్లాడదాం. అంటే వెరీ లక్కీ. ముందు డిసెంబర్ చాలా హెల్దీగా ఉంది, జనవరి కూడా ఇలాగే ఉండాలి. యానిమల్, ఆయన, సలారు కమర్షియల్గా అన్ని సూపర్ హిట్స్ వచ్చాయి ఈ మంత్. సో నెక్స్ట్ మంత్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్స్ అవుతే మనకు థియేటర్స్కి జనాలు ఎలా అయితే వస్తున్నారో నెక్స్ట్ మంత్కి ఉపయోగపడుతుంది. విష్ సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాక్సిమం హిట్ కావాలి, అది కోరుకోవాలి. ఎందుకు జరగదు? ప్రతి మీటింగ్లో జరగదు. నిర్ణయాలు ఏం జరగవు. నిర్ణయాలు ఉన్న అయింది 4 నెలలు. 4 నెలలు అద్భుతాలు చేయడానికి ఏమన్నా నేను సీఎంనా? కాదుగా. నేను సంతకం పెట్టగానే జరగడానికి. నేను జస్ట్ ఛాంబర్ ప్రెసిడెంట్. జరిగిన 4 మీటింగ్లు హెల్దీగా జరుగు. సార్, మీరు మామూలుగా మీ హ్యూమిలిటీతోనో లేకపోతే మీ సంస్కారంతోనో నేను ఎవడు దిల్ రాజు అయినా సీఎం అని మాట్లాడుతున్నారు కానీ, బట్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళినా దిల్ రాజు గారు ఏమన్నారు, దిల్ రాజు గారు ఏం అనబోతున్నారు, దిల్ రాజు గారు ఏం అనొచ్చు, దిల్ రాజు గారు ఏమంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు, ఇలాంటి వాటి మీద చర్చలు జరుగుతున్నాయి. వాటికి మేము ప్రత్యక్ష సాక్షులం. నన్ను ఇప్పుడు 40 ఎక్కిచ్చేసాడు. కాదనమనండి, ఏ జర్నలిస్ట్. థ్యాంక్ యూ. మీకు మీ అందరికి నా పైన అంత రెస్పెక్ట్, గౌరవం ఉన్నందుకు థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పిన దానిలో ఆవిడ జర్నలిస్ట్ ని అడిగారు, మీరు నువ్వు ఏ సినిమాకి ఎక్సైట్ అవుతావు టికెట్ తీసుకోవడానికి అని. వాళ్ళు ఎవడైనా సరే బిగ్ బడ్జెట్ పెద్ద హీరోలకే వెళ్తారు. అంటే ఈ మేరకి తక్కువ సినిమాలకి కొంచెం వెనక్కి జరగడానికి అవకాశం ఉంది. అలా ఉండదు. అంటే జనరల్ గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు మన సలార్ ఉంది, నిద్రపోకుండా 1 గంటకి సినిమాకి వెళ్ళా శ్రీరాములకి. మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూసేయాలని యాంగ్జైటీ ఉంటుంది. సో దాని తర్వాత కూడా మంచి సినిమాలు చూస్తూనే ఉంటాం. సంక్రాంతికి ఒకటే సినిమా కాదు, 4 సినిమాలు ఆడతాయి. ఒక్కొక్క ఇయర్ 4 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి, సూపర్ హిట్లు అయిన ఇయర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ దేనికి వెళ్తాము? దేనికి క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది, దేనికి టికెట్ల డిమాండ్ ఉంటుంది, దాన్ని బట్టే థియేటర్లు ఫైనల్ అవుతుంది. అది మీ స్టోరీ, నా స్టోరీ కాదు. నాకు తెలియని స్టోరీ కొత్తగా చెప్తున్నా. ఎక్కడ దాదాపు 60 crores ప్లస్ ఉంది గ్రాస్. ఇందాక అన్నాను కదా, ఏ సినిమాకు నువ్వు డిమాండ్కి వెళ్తావు? ఆన్సర్ ఏ సినిమా నువ్వు డిమాండ్కి వెళ్ళాలనుకున్న సినిమాకే టికెట్ రేట్ పెరుగుతుంది. వేరే పెరిగితే అమ్మ ఆగమ్మా నెక్స్ట్ వీక్ చూస్తామండి. సార్, మీరు కాంట్రవర్సీగా ఎలా మూవీ నేమ్స్ చెప్పరో మేము కూడా అలాగే చెప్పాం. రెవెన్యూ చూడటానికి కాస్ట్ పెరుగుతుంది కదా. మీరు నన్ను అడుగుతారేంటి సార్? నాకేం సంబంధం? ఛాంబర్ కాదు, ఇండివిజువల్గా ప్రొడ్యూసర్ పెద్ద సినిమా బడ్జెట్ లేనప్పుడు టికెట్ రేట్ అడుగుతారు, పెంచుతారు, అలాగే పెరుగుతాయి. అన్ని సినిమాలకు కాదు కదా.
అది ఆనవాయితీ కదా, ఇవాళ కొత్తగా ఏంది మారమంటే మారదు కదా, ఆనవాయితీ జరుగుతూనే ఉంది కదా. గవర్నమెంట్ ఇస్తే పెరుగుద్ది. 2 స్టేట్లలో ఇచ్చారుగా సలార్కి. అలాగే పెద్ద సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు రెవెన్యూస్ మీద పెరుగుతూ ఉంటాయి. 3 వారాలు అయిపోయింది కదా, 3 వారాలు రెవెన్యూ రావడం ఈ రోజుల్లో మహా అద్భుతం. మళ్ళీ తర్వాత సలార్కి ఆప్షన్ ఉండదు కదా, సలార్కి 3 వీక్స్కి మళ్ళీ సంక్రాంతి సినిమాలు ఉంటాయి కదా. వెయిటింగ్. మా మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడే. సార్ మొన్న జరిగిన మీటింగ్ లో మంత్రి గారితో ఏం లేదు, ఫస్ట్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి వారిని వెళ్ళి కలిసి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోమన్నాము. తీసుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ఏంటి అనేది సీఎం గారికి చెప్పినప్పుడు సీఎం గారు మంత్రి గారు మాట్లాడుకొని ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా డిస్కస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.